కోటి ఆశలు కొత్త కొత్త కోరికలు అన్నీ తీరాలే అన్నీ తీర్లా ఎగురబెట్టుకుంటా ముంగటికి నడవాలే అని దేశంలో ఉన్న పబ్లిక్ అంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికిర్రు. మాపటిల్లి మస్తు పండగ చేసుకుర్రు, దావత్లు చేసుకుర్రు, కరువు తీరా దాగిర్రు, ఊగినంత ఊగిర్రు. కానీ తెల్లారు లేచి ఇగో గిట్ల దేవుళ్లకు పబ్బతి పట్టిర్రు. కొత్త ఏడాది విజయంగా దేవుని గుళ్ళన్నీ కిటకిటలాడినాయి. పబ్లిక్ అంతా కొత్త కొత్తగా తయారై గుళ్లకు లైన్లు కట్టిర్రు. రాత్రి అంతా దావతు పొద్దుగాల పబ్బతు అన్నట్టే అయింది పోన్రి. ఏ గుడి కాడ చూసినా శీతం పబ్లిక్ లైన్ కట్టిండ్రు. ఇగో పట్నంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి పోటెత్తిండ్రు జనాలు. జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తోని పిక్కుటంగా తయారైనాయి. చెక్ పోస్ట్ కానుంచి సురువు చేస్తే పెద్దమ్మ తల్లి గుడి దాకా బండ్లన్నీ ఆవుకుంటా నడిచినాయి. గంటల కమానం ట్రాఫిక్ లో ఇరుకబడి పబ్లిక్ ఆగమాగమైండ్రు. ఇగిదిట్లుంటే రెండు రాష్ట్రాలలో దేవుని గుళ్ళు కలకలలాడినాయి. చిన్న తిరుపతి అని పిలుచుకునే ద్వారక తిరుమలలో ఆ ఎంకన్న దర్శనానికి ఎగబడ్డరు. యములాడ రాజన్న గుడికి మాయి పొద్దుగాలనే లైన్లు కట్టిండ్రు. కోడె మొక్కులు మొక్కి కొత్త ఏడాదంతా చల్లగుండాలే, కోరిన కోరికలన్నీ తీరాలే అని శివయ్యను కొలిసి మొక్కిండ్రు. అటు బాసరల వెలిసిన చదువుల తల్లి సరస్వతమ్మ గుడికి కూడా జనం సిద్ధం పోయిండ్రు. పొలగాండ్లకు చదువు మంచిగా రావాలి, 2025లో అన్ని తీర్ల కలిసి రావాలి అని తల్లికి మొక్కుకున్నారు భక్తులు. అటు దేశంలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా ఉసికేస్తే రాలదు కావచ్చు అన్నట్టే ఉన్నది పరిస్థితి. అయోధ్యల బాలరాముణ్ణి దర్శనం చేసుకునేందుకు పొట్టు పోయిండ్రు పబ్లిక్. శ్రీరాముణ్ణి దర్శనం చేసుకొని భక్తితోని జై జైలు కొట్టిండ్రు. కాశీల విశ్వనాథుని దర్శనానికి బారులు తీరిండ్రు. పూరి జగన్నాథుని దర్శనానికి సుత జనం పుట్టవలిగి చీమలు వచ్చినట్టే పొట్టు పోయిండ్రు. పోయినేడు ఎట్టనో ఓ తీరుగా గడిచింది గాని ఈ ఏడు మాత్రం అంత మంచి జరగాలే, దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు మొక్కుకున్నారు చాలా మంది.